టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి అప్లికేషన్ తీసుకొచ్చాను. అదేంటంటే ఎయిర్ బ్రష్. ఫ్రెండ్స్, ఎయిర్ బ్రష్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్ లాగానే ఇది కూడా ఒక ఫోటో ఎడిటింగ్ యాప్, బట్ సూపర్గా ఉంటుంది, నాకు నచ్చింది, సో వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ లైబ్రరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటో ఎంచుకోండి. ఇక్కడ కెమెరాలోకి వెళ్తున్నాను నేను. వెళ్ళేసి ఒక ఫోటో తీసుకుందాం ఏదన్నా ఒకటి. సో ప్రజెంట్ చూసినట్టయితే ఒక ఫోటో తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ మ్యాజిక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా ఏమన్నా కానీ మొత్తం అనేది ఎగిరిపోతాయి, మొత్తం స్మూత్గా అయిపోతుంది ఫోటో. సో ఓకేనా, స్మూత్గా అయిపోయింది. ఇక రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి, రైట్ సైడ్లో డౌన్లో. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ స్మూత్నెస్ ఉంది కదా, దాని పక్కనే ఆ స్మూత్నెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ స్మూత్నెస్ అనేది పెంచుకోవచ్చు. రైట్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. సో ఇలాగ మనకి ఇష్టం వచ్చినట్టు ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్కల్ట్ అని చెప్పేసి ఉంది. ఈ స్కల్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫేస్ స్కల్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కింద చిన్న అనేది కదులుతుంది, దవడ గడ్డం పై కిందికి అవుతుంది. సో ఇలాగ మనం కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక పక్కలతో వచ్చేసి ఫేస్ విడ్త్. ఈ ఫేస్ విడ్త్ చూసుకున్నట్లయితే దీన్ని ఫేస్ లడ్డు కావడం, బక్క కావడం, లడ్డు కావడం, బక్క కావడం చూపిస్తుంది. ఓకేనా? సో ఇలాగా దాన్ని డ్రాగ్ చేసుకుంటే ఫేస్ అనేది ఉబ్బుతుంది, నార్మల్ అయిపోతుంది. అట్లా ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసినట్లయితే అయిపోతుంది. కానీ ఇది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. $1.99 అంట, అంటే ఆల్మోస్ట్ $2 పెట్టి పర్చేజ్ చేయాలి ఈ ఆప్షన్ని. సో కొనుక్కుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కొనుక్కోకుండా ఇక్కడ చాలా ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇంకా పనులు కానీ ముఖం మీద పింపుల్స్ తీసేయడం, ఇక్కడ ఐస్ కూడా పెద్దవి అవుతాయి, చిన్నవి అవుతాయి అన్నట్లు. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినారు అనుకో, సో ఇక్కడ చూసుకుంటే వాచ్ వీడియో ఎలా క్లిక్ చేయాలనేది పేసి చూపిస్తుంది. క్లోజ్ చేసి ఇక్కడ సైజ్ వచ్చేసి పెంచుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కనిపించదు, కానీ ఇక్కడ 5 వచ్చేసి సైజెస్ పెరుగుతాయి అన్నట్లు. కళ్ళు పెద్దగా చిన్నగా చూసుకోవచ్చు. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి రీషేప్, ఇక్కడ వచ్చేసి స్ట్రెచ్ అన్నాడు. స్ట్రెచ్, ఈ ఫోటోని స్ట్రెచ్ చేసుకోవచ్చు, మనం పెద్దగా చేసుకోవచ్చు. ఈ ఫోటో మొత్తం ఇక్కడ వరకు ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు అయినా, లేకుంటే ఇలా కొంతవరకు పెట్టుకొని అయినా సరే. ఇక్కడ స్ట్రెచ్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇట్లా జరుపుకుంటే అయిపోయాయి. ఫోటో అనేది పెద్దగా అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఫోటో కొషగా అయిపోయింది, పొడువుగా ఫేస్ అనేది. సో ఇలాగ అన్నట్లు. ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు కానీ ఇక్కడ బ్లర్ ఆప్షన్ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకునే ఆప్షన్, ఎఫెక్ట్. సో ఇలా చాలా ఉంటాయి. ఇలా కాకుండా ఈ పక్కల మేకప్ ఉంది కదా డౌన్లో సెంటర్ది, ఈ మేకప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సైడ్లో మేకప్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి చూసుకోండి ఒకసారి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్, ఫిల్టర్స్ కూడా చూసుకోండి. మొత్తం మీద చెప్పాలంటే బ్రహ్మాండమైన ఎడిటింగ్ యాప్ ఇది, సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఒక్క వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ మీరు టోటల్గా వచ్చేసి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకొని చూసుకోండి, ఒక ఫోటో తీసుకొని ఎడిట్ చేయండి. చాలా ఆప్షన్స్, అన్ని ఆప్షన్స్ ట్రై చేయండి, మీకే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.